కృష్ణమ్మ వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో కూడా ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి శ్రీశైలంకి ఎంత వరద వస్తూ ఉంది, ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. మహారాష్ట్రలోని సాంగ్లీ, కొల్హాపూర్, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలు, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఆల్మట్టికి 1,22,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ కూడా అది 28 టీఎంసీల కెపాసిటీ. వచ్చిన వరద మొత్తం జూరాలకు చేరుతా ఉంది. ఆ జూరాల ప్రాజెక్టు కూడా 13 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన అంత పూడిక ఏర్పడి అందులో ప్రస్తుతానికి 9 టీఎంసీల నీటి నిల్వ సదుపాయం ఉంది. మొత్తం ప్రాజెక్టు కూడా నిండిపోయింది. దాంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్లు, మొత్తం 1,38,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు తుంగభద్రలో కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. 48,000 క్యూసెక్లు తుంగభద్ర నుంచి రిలీజ్ చేశారు. సుంకేశ్వర మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,90,000 క్యూసెక్లు పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 65,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 5 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,50,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి విడుదల చేశారు. ఇక బ్యాక్ సైడ్ పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్లు, అందిరి, నీవా, నెట్టెంపాడు, భీమా, కలవకుర్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా అన్ని కలిపి 8,000 క్యూసెక్లు లిఫ్ట్ అవుతా ఉన్నాయి. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు 1,90,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ ఉంటే 2,30,000 క్యూసెక్లు పైగా అవుట్ ఫ్లోస్ ఉన్నాయి. 885 అడుగుల కెపాసిటీకి గాను 884 అడుగులకు వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 207 టీఎంసీల వరద జలాలు శ్రీశైలంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి కిందకి వదిలేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద చేరుతూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి ఫుల్ ట్యాంక్ అయింది. 590 అడుగులకు 590 అడుగులు నీటి నిల్వలను చేశారు. 312 టీఎంసీల కెపాసిటీకి గాను 310 టీఎంసీలు నాగార్జున సాగర్లో ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో నాగార్జున సాగర్లో కూడా 16 గేట్లు ఎత్తి 2,00,000 క్యూసెక్లు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మరొక వైపు ఎడమ కాలువకు 8,000 క్యూసెక్లు, కుడి కాలువకు 9,000 క్యూసెక్లు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,850 క్యూసెక్లు రిలీజ్ అవుతాయి. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీకి 44 టీఎంసీలు వరద చేరింది. విద్యుత్ ఉత్పత్తి చేసి 38,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. గేట్లు ఎత్తి మరో 2,00,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, పులిచింతల నుంచి రిలీజ్ చేస్తున్న వరద మొత్తం కలిపి 2,52,000 క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతా ఉంది. 70 గేట్లు ఎత్తి మొత్తం సముద్రంలోకి రిలీజ్ చేస్తా ఉన్నారు. కాలువలో కూడా విడుదల చేస్తూ ఉన్నారు. పంట కాలువలో కూడా 18,000 క్యూసెక్ల దాకా రిలీజ్ అవుతా ఉంది. రాబోయే 4-5 రోజులు చాలా కీలకం. మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వరద తగ్గింది, కానీ ఈ అతి భారీ వర్షాల ముప్పు పొంచే ఉంది. మరో అల్పపీడనం కూడా రాబోతా ఉంది. అయితే కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ప్రస్తుతానికి కురిసిన వర్షం వాటర్ అంతా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరద అంతా తగ్గినట్టే. 5,50,000 క్యూసెక్లకి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2,50,000 క్యూసెక్లకు తగ్గింది. మరో 24 అవర్స్లో ఇంకా తగ్గుతుంది. ఆ తర్వాత మరో అల్పపీడనం వచ్చిన తర్వాత అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి వరద టచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.